తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఒక హారర్ స్టోరీ విందాం. రచన దీప్తి గారు. కథ పేరు శిథిల భవనం. ఇది 1986లో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? అవి ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు. అప్పట్లో నేను రఘు మంచి స్నేహితులం. రఘు పొడవుగా లావుగా ఉండేవాడు. మా రూమ్కి కిలోమీటర్ దూరంలో ఒక శిథిల భవనం ఉండేది. 7-8 పెద్ద పెద్ద గదులున్నాయి. అందులో భూగృహం కూడా ఉంది. ఆ భవనం ఆ ఊరి జమీందారిది ఒకప్పుడు. అయితే ఆ జమీందారు చనిపోవడంతో, తర్వాత ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆ భవనాన్ని గురించి శ్రద్ధ వహించేవారే కరువైపోయారు. సెలవు దినాల్లో పగటిపూట మా కుర్రకారంతా అక్కడికి వెళ్ళి పిక్నిక్ అని వెళ్ళేవాళ్ళం. ఒక ఆదివారం యథాప్రకారంగా మేము అక్కడికి చేరుకున్నాం. మిగిలిన మిత్రులు ఎవరూ రాలేదు ఆ రోజు. నేను, రఘు మాత్రమే ఉన్నాం అక్కడ. గదులన్నీ కలియ తిరిగి భూగృహం దగ్గరికి చేరుకున్నాం. లోనికి నడిచేందుకు అందులోకి మెట్లు ఉన్నాయి. అందులో చాలా మెట్లున్నాయి. అయితే వెలుగు సోకేంతవరకే మెట్లు కానవస్తున్నాయి. తర్వాత అంతా చీకటిగా ఉంది. మిట్ట మధ్యాహ్నం అయిపోయి ఉంటుంది. ఎండ తీక్షణంగా ఉంది. అంతటా నిశ్శబ్దం. నాకెందుకో భయంగా ఉంది. ఇంతలో భూగృహం నుంచి సన్నని మూలుగు వినవచ్చింది. నాలుకను వెళ్ళజాపి కుక్క జూ పోస్తున్నట్టుగా ఉంది ఆ శబ్దం. నా కాళ్ళు చేతులు వణకన ఆరంభించాయి. రఘు మాత్రం చెవొగ్గి శ్రద్ధగా వింటున్నాడు ఆ శబ్దాన్ని. భూగృహంలోనికి తొంగి తొంగి చూస్తున్నాడు. రాపోదాం అన్నాను. ఆ శబ్దాన్ని వింటూ నిల్చునే శక్తి లేకపోయింది నాకు. రఘు నవ్వుతూ అన్నాడు, రై లోనికి పోయి చూద్దాం ఏముందో. గాడిద గుడ్డు ఉంటుంది, వస్తావా రావా? చిర్రెత్తుకొచ్చి నిలదీశాను వాడిని. రాను అయితే అన్నాడు రఘు స్పష్టంగా. భయంగా ఉంటే ఒక పని చెయ్యి, నేను లోనికి వెళ్ళి చూసొచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ అతనే అన్నాడు. మెట్టొక్కటి దిగుతూ లోనికి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కటి దిగుతూ కొద్ది దూరం వరకు కనిపించాడు. ఆ తర్వాత మరి కానరాలేదు. అరగంట గడిచిపోయింది. అయినా వాడు ఇంకా రాలా పైకి. వాడికి ఏమైంది తెలియదు. నాకేం చేయాలో తోచలేదు. ఒంటరితనం నన్ను నిలువున కంపింపజేస్తోంది. చివరికి తెగించి వణుకుతున్న కాళ్ళతో భూగృహంలోనికి నడిచాను. 2 మెట్లు దిగి రఘు అని గట్టిగా కేకేశాను. సమాధానంగా నా పిలుపే ప్రతిధ్వనించింది కానీ రఘు పలుకు వినరాలేదు. గొంతు చించుకొని 4-5 సార్లు పిలిచాను. ఫలితం లేదు. ఏడుపు వచ్చింది నాకు. ఏడుస్తూ అక్కడే కూర్చున్నాను. గంట గడిచింది. అప్పుడు మీదకి కనిపించాడు రఘు. వాడిని చూసి ఆశ్చర్యపోయాను. వాడి జుత్తు చెదిరిపోయింది. వాడి మొహం పాలిపోయి ఉంది. మనిషి నీరసంగా కనిపించాడు. వాడిలోని జీవకళను ఎవరో పీల్చేసినట్టున్నారు. ప్రేత కళ వాడి కళ్ళల్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. లోపల ఏముంది? వాడిని పట్టి కుదుపుతూ ఆత్రంగా అడిగాను. సమాధానంగా పేలవంగా నవ్వి ఊరుకున్నాడు. కానీ ఏం చెప్పలా. రూమ్కు తిరిగి వచ్చేసాం. ఆ రాత్రి ఒకానొక సమయంలో మెలకు వచ్చి చూస్తే వాడు ఇంకా నిద్రపోక కనిపించాడు. శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నట్టు అనిపించింది. మర్నాడు కాలేజీకి రానన్నాడు. నేను ఒక్కడనే వెళ్ళొచ్చాను. ఆ మర్నాడు కూడా రానన్నాడు. అలా వారం గడిచింది. కాలేజీకి రఘు రావటం మానుకున్నాడు. అయితే రూమ్లో ఉంటున్నాడా అంటే అదీ లేదు. రోజు శిథిల భవనానికి వెళ్ళొస్తున్నాడు. రోజు రోజుకి మనిషి నీరసించిపోతున్నాడు. కళ్ళల్లో కొన ప్రాణాలని పెట్టుకొని జీవిస్తున్నాడు. నెల గడిచింది. వాడి ఆరోగ్యం బాగా దెబ్బతింది. వాడి రక్తాన్ని జుర్రుకు తాగేసి వాడిలో ఉన్న మాంసాన్ని కూడా ఎవరో పూర్తిగా తినేసినట్టుగా సన్నగా అయిపోయాడు. అస్థిపంజరంలాగా మిగిలిపోయాడు. అస్థిపంజరానికి చర్మాన్ని బిగించి కుట్టినట్టుగా తయారయ్యాడు. వాడిలో ఉన్న ఎముకల్ని సులువుగా లెక్కగట్టచ్చు. అయినా వాడు శిథిల భవనానికి వెళ్ళి రావటం మానుకోలేదు. జరిగిన విషయాల్ని తెలియజేస్తూ రఘు తల్లిదండ్రులకు ఉత్తరం రాశాను. వెంటనే వచ్చారు వాళ్ళు. రఘుని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. వాడిని డాక్టర్కి చూపించారు. రోగం ఏమిటన్నది డాక్టర్కి అంతుపట్టలేదు. బలానికి టానిక్లే రాసిచ్చి పాలు గుడ్లు వంటి ఆహారాన్ని అందివ్వమన్నాడు. ఎంత తిన్నా ఏం తిన్నా అంతే. రఘులో మార్పు మాత్రం రాలా. తల్లిదండ్రుల కన్నుగప్పి శిథిల భవనానికి వెళ్ళి రావటం కూడా మానుకోలేదు. ఏదో ఒక సమయంలో వెళ్ళొస్తూనే ఉన్నాడు. అందరితోనూ మాటలు మానుకున్నాడు. మునిలా కూర్చునేవాడు. వాడి విషయంలో ఏ రకంగా జాగ్రత్త వహించడం అన్నది ఎవరికీ పాలుపోవట్లేదు. శిథిల భవనానికి వెళ్ళక నిరోధించేందుకు రఘువును నిర్బంధించాలనిపించినా సాధ్యపడేది కాదు. కళ్ళెదట ఉంటున్న మనిషి కనుమరుగైపోయేవాడు. అది ఎలా సంభవం అన్నది అంతు చిక్కేది కాదు.
ఇలా కాదనుకుని ఒకరోజు 10-12 మంది స్నేహితులు వెంట తీసుకుని రఘు తండ్రితో పాటుగా వాడిని అనుసరించాం. వాడిని మేము అనుసరిస్తున్న విషయం వాడికి తెలియదు. శిథిల భవనానికి చేరుకొని భూగృహంలోకి వెళ్తున్నాడు రఘు. ఒక్కొక్క మెట్టు దిగుతున్నాడు. చప్పుడు చేయక మేమంతా వాడి వెంట నడిచాం. మా అందరి చేతుల్లోనూ టార్చ్ లైట్లు, కర్రలు ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా వాటిని అన్నింటినీ తీసుకొచ్చుకున్నాం. వెలుగు అంతరించిపోయింది. తత్వం అంతా అక్కడ అదంతా కూడా చీకటి చీకటిగా ఉంది. ఆ ఏరియా అంతా ఇంకా మెట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మెట్లను ఆనుకొని పిచ్చి పిచ్చి మొక్కలు మొలిచున్నాయి. భరించలేని దుర్గంధం వస్తుంది ఆ మొక్కల నుంచి. 2-3 పాములు కనిపించాయి. వాటన్నిటిని అదిరిస్తూ బెదిరిస్తూ చివరికి ఎలాగో నడిచాం. రఘు ముందుకు పరుగులాంటి నడకతో పోతున్నాడు. వాడికి అక్కడి దారంతా ఎలా కానవస్తుందో అర్థం కాలేదు. టార్చ్ లైట్ల వెలుగులో కూడా మేము తడుముకుంటున్నాం. చివరికి మెట్లన్నీ అయిపోయి నేల తగిలింది. నేలంతా తడితడిగా ఉంది, జిగటగా ఉంది. నిలదొక్కుని నడవాల్సి వచ్చింది. చిన్న గది లాంటిది కనపడింది. అందులోకి నడిచాడు రఘు. మేము గది గుమ్మాన నిలిచి లోనికి చూసాం. అంతే, మా నోట మాట రాలేదు. అందరం అవాక్కైపోయి అలా నిల్చుండిపోయాం. ఆ గదిలో ఒక 70 ఏళ్ల ముసలిది నగ్నంగా నిలిచింది. రఘుని కౌగిల్లోకి తీసుకుని వాడి పెదవుల్ని తన పెదవులతో చప్పరించింది. గింజుకున్నాడు వాడు. 5 నిమిషాలు గడిచాయి. రఘుని వెళ్ళకిలా పడుకోబెట్టి మొనదీరిన తన గోళ్లతో వాడి కళ్ళను పెకిలించాలని చూసింది. అప్పుడు గమనించాం, ముసలదానికి కళ్ళుండే చోట కళ్ళు లేవు. ఆ స్థానంలో 2 గుంటలున్నాయి అంతే. వాటి కళ్ళను తాటికాయలో ముంజల్ని వెలికి తీసే విధానంలో లాగా చూసింది అది. మేమిక ఆలస్యం చేయలా. ఒక్క పెట్టుగా ముసలి దాని మీద దాడి చేశాం. టార్చ్ లైట్లన్నింటినీ దాని మొహం మీద ఫోకస్ చేసి ఎక్కడికి కదలనివ్వక అడ్డుకున్నాం. కర్రలతో దాన్ని చావబాదాం. అది తప్పించుకో చూసింది. వీలు పడనివ్వలేదు. పెడబొబ్బలు పెడుతూ గోల చేసింది, ఆర్తనాదాలు చేసింది. జాలి చెందలేదు. అది నిర్జీవం అయ్యే వరకు హింసించాం. చివరికి చనిపోయింది. అంతవరకు రఘుని గమనించలేదు. అప్పుడు గమనించాం. చిత్రంగా రఘు పూర్వాకృతిని సంతరించుకుని ఉన్నాడు. లావుగా ఉన్నాడు. వాడిలో ప్రేత కళ లేదు. జీవకళ తొణికిసలాడుతోంది. ఆనందం చెంది తిరిగి వచ్చేసాం అంతా. తర్వాత రఘుని గురించిన విషయం అంతా ప్రచారం అయ్యాక కొత్త సంగతి తెలిసింది ఏమిటంటే, 50 ఏళ్ల క్రిందట ఆ ఊరిలో 20 ఏళ్ల వయసులో ఒక మంత్రగత్తి ఉండేదట. ఆమె క్షుద్ర విద్యలను అభ్యసిస్తూ క్షుద్ర దేవతోపాసన చేసింది. ఉపాసన కోసం పిల్లల్ని దొంగలించి బలిదానం చేసేది. కొన్నాళ్ళకి అది గ్రహించి ఊరి వారంతా ఆమె కళ్ళను ఊడబెరికి వివస్త్రను చేసి హింసించి కొన ఊపిరితో ఉన్నదాన్ని శిథిల భవనంలోని భూగృహంలోనికి వెంట తరిమారు. వెలుతురు, గాలి లేక చనిపోయి ఉంటుందని అనుకున్నారంతా. కానీ చనిపోక అది ఇంకా జీవించి ఉన్నదన్న సంగతి తెలుసుకోలేకపోయారు. కృంగి కృషించి నశించిపోతున్న సమయానికి రఘు చేరువయ్యాడు. మంత్రించి తన ఆకర్షణకు వాడిని గురి చేసింది. వాడి ద్వారా 50 ఏళ్లుగా కోల్పోయిన రక్త మాంసాలని సాధించుకుంది. చివరికి కళ్ళను కూడా లాక్కోవడానికి చూసింది. ఇంతలో మేము అడ్డుకున్నాం. లేకపోయి ఉంటే ఈ పాటికి రఘు అసలు దక్కేవాడు కాదు. ఇది కథ కాదు, నిజంగా జరిగిందట. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.